అందరికీ నమస్తే అండి. దేశం మొత్తం మీద అత్యంత కరువు ప్రభావిత ప్రాంతం, వర్షాభావ ప్రాంతం, వ్యవసాయ భూములు లక్షలాది ఎకరాలు ఉన్నప్పటికీ కరువు కారణంగా, వర్షాభావం కారణంగా బీడువారిన రాళ్ళ నేలలు ఉండేది రాయలసీమ ప్రాంతంలోనే. సో అటువంటి ప్రాంతానికి సాగునీరు ఇస్తేనే అక్కడ పరిశ్రమలు రావాలన్నా, పంటలు పండాలన్నా, అక్కడ జనజీవనంలో మార్పు రావాలన్నా, పేదరికం నుంచి వాళ్ళు బయటపడాలన్నా, అనాగరికత నుంచి కొన్ని వర్గాలు బయటకు రావాలన్నా కీలకం. సో మెయిన్ ఏం కావాలన్నా అక్కడ వాటర్ రావాలి. వాటర్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి, వాటర్ వస్తేనే పంటలు పండుతాయి, వాటర్ వస్తేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది. అన్నిటికీ లింక్ నీళ్ళు అన్నమాట. మరి అక్కడ నీళ్ళు ఇవ్వడానికి అక్కడేమీ నదులు లేవు. ఇప్పుడు గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి, అక్కడ లేవు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు ఉన్న నదుల్లో కూడా లిమిటెడ్ ఉంటుంది. కానీ గోదావరి నదిలోను, కృష్ణా నదిలోను ప్రతి సంవత్సరం కూడా వందలాది టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. సో ఇప్పటికే గోదావరిలో చూసుకుంటే ఈ సంవత్సరం మోర్ దాన్ 1000 టీఎంసీస్ కలిసిపోయినాయి, సముద్రంలో కలిసిపోయాయి. కృష్ణా నదిలో కూడా అదే పరిస్థితి. అందుకే ఈ గోదావరి, కృష్ణ అనుసంధానించి దాని ద్వారా పెన్నాను అనుసంధానించాలనేది ఒక ప్లాను. అలాగే బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా ప్రపోజ్ చేశారు కదా. సో బనకచెర్లకు ప్రస్తుతానికి కేంద్రం మెలుగుపెట్టింది, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాబట్టి ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే చాలనేది ప్రభుత్వ ఆలోచన. అసలు రాయలసీమలోనే ప్రాజెక్టులు లేక కాదు, గాలేరు నగరి అని ఎప్పటి నుంచో ఉంది, తెలుగు గంగ, అలాగే హంద్రినేవా సుజల స్రవంతి ఎప్పటి నుంచో ఉంది. నిజానికి ఈ హంద్రినేవా సుజల స్రవంతి అనేది చాలా గొప్ప వాటర్ ప్రాజెక్ట్. ఇది శ్రీశైలంలో నీటిని రాయలసీమలోని దాదాపుగా 19 నియోజకవర్గాలకు అందించే లక్ష్యంతో ఎప్పుడో 1990లోనే దీన్ని డిజైన్ చేశారు. సో దీని లక్ష్యం ఏంటంటే శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలను ఎత్తిపోస్తుంది. సీమ జిల్లాల్లో దాదాపుగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి తాగునీరు అందించడానికి హంద్రినేవా సుజల స్రవంతిని ఎప్పుడో 1990స్లో ప్రారంభించారనమాట. సో ఈ మొత్తం ఈ కాలువ 554 కిలోమీటర్లు అయితే దీని బ్రాంచ్ కెనాల్ సుమారుగా 344 కిలోమీటర్లు ఉంటాయి. 70 చోట్ల లిఫ్ట్స్ ఏర్పాటు చేయాలి హంద్రినేవాకి. సో ఇప్పుడు గతంలో ఎప్పుడు 2014 నుంచి 2019లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కాలువ పనులు అండ్ హంద్రినేవా పనులు కాస్త స్లోగా జరిగాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కూడా ఈ పనులు అంత స్పీడ్గా ఏమీ జరగలేదు. సో గడిచిన దశాబ్దాల కాలంగా జరుగుతూ పనులు అవుతూ ముక్కుతూ మూలుగుతూ అయితే చివరికి ప్రస్తుతానికైతే పూర్తయ్యాయి అన్నమాట. దీనిలో హంద్రినేవా కాలువలకు ప్రస్తుతానికి లైనింగ్ అవ్వలేదు, కానీ కొన్ని చోట్ల బ్రాంచ్ కాలువలన్నీ పూర్తి చేశారు. దానివలన శ్రీశైలంలో ప్రస్తుతం వరద జలాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎగువ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి, ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ వరద జలాలను హంద్రినేవా వైపు మళ్లించి హంద్రినేవా ద్వారా పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అండ్ కుప్పం బ్రాంచ్ కెనాల్ అటువైపు మళ్లిస్తున్నారు. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారంటే తొలి దశలో ప్రధాన కాలువ హంద్రినేవా ప్రధాన కాలువ వెడల్పు చేసి, రెండో దశలో లైనింగు అండ్ ఈ బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులు కూడా 2200 కోట్లతో దాదాపుగా పూర్తి చేసి ప్రస్తుతం నీళ్లు వదిలారు. ఈ నీళ్లు వదిలిన కారణంగా కుప్పం వరకు నీళ్లు వెళ్ళాయి. అసలు శ్రీశైలం నుంచి కుప్పానికి నీళ్లు వెళ్ళడానికి 19 నియోజకవర్గాలు టచ్ అవుతున్నాయి. దారి పొడవున ఉన్న చాలా చెరువులను నింపుతున్నారు. కుప్పంకి నీళ్ళు అంటే డైరెక్ట్ శ్రీశైలం నుంచి కుప్పంకి ఏమి పైనుంచి వెళ్ళిపోవట్లా, కింద నుంచే వెళ్తున్నాయి. అలా వెళ్ళే మార్గంలో నందికొట్కూరు నియోజకవర్గంలో 2 చెరువులు నింపుతున్నారు దారిలో కాలువ ద్వారా. దాదాపుగా 154 ఎకరాలు తడుస్తుంది. అలాగే కోడుమూరు నియోజకవర్గంలో 1 చెరువు నింపుతున్నారు. సో దాని ద్వారా ఒక 145 ఎకరాలు. అలాగే పత్తికొండ నియోజకవర్గంలో 42 చెరువులు నింపుతున్నారు. దీని ద్వారా 9000 ఎకరాలకు పైగా సాగు అవుతుంది. ఆలూరు నియోజకవర్గంలో 9 చెరువులు అండ్ 1590 ఎకరాలు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2 చెరువులు అండ్ 155 ఎకరాలు. గుంతకల్లు నియోజకవర్గంలో 4 చెరువులు అండ్ 565 ఎకరాలు. ఉరవకొండ నియోజకవర్గంలో 10 చెరువులు అండ్ 370 ఎకరాలు. రాప్తాడు నియోజకవర్గంలో 31 చెరువులు అండ్ 5515 ఎకరాలు సాగులోకి వస్తుంది. అండ్ పుట్టపర్తి నియోజకవర్గంలో 6 చెరువులు 5636 ఎకరాలు. ధర్మవరం నియోజకవర్గంలో 2 చెరువులే, కానీ 2 పెద్ద చెరువులు. దానివలన దాదాపుగా 5620 ఎకరాలు. పెనుగొండ నియోజకవర్గంలో 34 చెరువులు 9447 ఎకరాలు. హిందూపురం నియోజకవర్గంలో 36 చెరువులు 10749 ఎకరాలు. మడకశిర నియోజకవర్గంలో 31 చెరువులు 3770 ఎకరాలు. అలాగే కదిరి, తంబల్లపల్లె, పలమనేరు, కుప్పం ఈ 4 నియోజకవర్గాల పరిధిలో కూడా మొత్తం మీద మరో 12,000కు పైగా ఎకరాలు ఆయకట్టు చేస్తున్నారు. సో
రాయలసీమకు కృష్ణా జలాలు తరలించే క్రమంలో రాయలసీమలోని 19 నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న దగ్గరలో ఉన్న నీటిని నింపి ఆ నీటి ద్వారా ఆ ఆయకట్టుని సాగులోకి తెస్తున్నారనమాట. దీనిలో కుప్పంలోని పరమసముద్రం విలేజ్ వరకు వెళ్తుంది. రామకుప్పంలో ఎంటర్ అయ్యి దాదాపుగా ఓన్లీ కుప్పం నియోజకవర్గంలోనే 66 కిలోమీటర్ల మేరకు ఈ కృష్ణా జలాలు ప్రవహిస్తాయి. దీనిలో అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 66 చెరువులు నింపుతాము అని చెప్తున్నారు. పెద్ద పెద్ద చెరువులు 66 నింపుతారు. కానీ వాటి ద్వారా వాటికి లింకులో ఉన్న మరో 350 చెరువులను కూడా నింపే అవకాశం ఉంది. సో సుమారుగా అధికారులు చెప్తున్న లెక్క ఏంటంటే 310 వరకు చిన్న చెరువులు, 110కి పైగా పెద్ద చెరువులు నింపుతారు కుప్పం నియోజకవర్గంలో. సో అది దానివలన ఒక 11,000 ఎకరాల వరకు పూర్తిగా సాగులోకి వస్తుంది ఆయకట్టు అని అధికారుల లెక్క అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు ఇవ్వడం అనేది మాత్రం మామూలు విషయం కాదు. ఆ పాజిటివ్ వైబ్స్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ నియోజకవర్గాల ప్రాంతంలో చాలామంది కళ్ళారా కృష్ణా నీటిని చూస్తున్నారు, వాళ్ళ కళ్ళ ముందే వెళ్ళడాన్ని. థ్యాంక్ యూ. సో చివరి వరకు చూశారు కదా, అందరికీ ధన్యవాదాలు. ఒక చిన్న ప్రమోషన్ అండి, 1 minute laddupalyam.com అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చాలా వాల్యుబుల్ ప్రోడక్టు. ఒక మహిళలు ఒక రీసెర్చ్ చేసి అండ్ ట్రైనింగ్ తీసుకొని దాదాపుగా 20 రకాల లడ్డూలు, రాగి, జొన్న, సజ్జ, కొర్ర అండ్ మఖానా, వాటితో పాటు కొన్ని అవిసె గింజలతో లడ్డు చాలా బాగుంటుంది. అలాగే గుమ్మడి గింజలు. సో ఇట్లా ఒక 20 రకాల లడ్డూలు. వీలైతే మీరు ఒకసారి laddupalyam.com అని సైట్ విజిట్ చేసి బుక్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి మీకు ఏం కావాలి అనేది కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. ప్రోటీన్ పౌడర్స్ చాలా యూజ్ఫుల్ అనమాట. సో పిల్లలకైతే ఇమ్యూనిటీ బూస్టర్లో ఉపయోగపడతాయి, జ్ఞాపక శక్తి పెరుగుదల, ఎముకల దృఢత్వం అన్నీ ఉపయోగపడతాయి. అలాగే పెద్దవాళ్ళకు కూడా మరో ప్రోటీన్ పౌడర్స్ ఒక 2 రకాలు ఉన్నాయి. వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కావచ్చు, డేట్స్ పౌడర్ కావచ్చు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఒకే చోట దొరుకుతాయి. 9997839994 నెంబర్కి కాల్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి, లేదా laddupalyam.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.